అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రేపు గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు పెద్ద ఎత్తున మాల కులాలు లక్షలాదిగా హాజరై విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమలాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీటింగ్కి జాగ్రత్తగా రావాలని సూచించారు. మాలలు అంత లక్షలదిగా హాజరై మాలలు సత్తా చాటలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఎం.ఏ.కే. భీమరావ్, జల్లి శ్రీనివాసరావు, నాతి శ్రీనివాస్, కుంచే బాబులు, రేవు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేటువంటి భద్రతగా మీరు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ మాల మహానాడు కార్యకర్త ఈ ఉద్యమాల వల్ల నష్టపోకూడదు. మరి రేపు మహాసభ కూడా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మాలల యొక్క క్రమశిక్షణ తెలియజేసేటువంటి మహాగర్జన అని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ సభకి మరి ప్రధానంగా కోనసీమలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అన్ని వర్గాలు, ఇక్కడ మాకు వర్గాలు లేవు, నదులన్నీ కలిసి ఒక మహాసముద్రం అవుతున్నట్టు ఎవరు ఏ పోరాటం చేసినా ఇవన్నీ కూడా ఆ మహాసభ సక్సెస్ అవడానికి అని మనవి చేస్తూ, మరి దీనికి శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సాంఘిక విప్లవ జైబీలు చేస్తూ రేపు మహాసభ లక్షలాదిగా నేల ఈనిందా గుంటూరు గుండె ఘోష, మాలల ఘోష రణగర్జనగా మహాగర్జనగా తయారయ్యేటువంటి పరిస్థితిలో ఉందని మనవి చేస్తూ జై భీమ్, జై భారత్. నాతి శ్రీనివాసరావు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి తెలంగాణలో అయితేనేమి చాలా ఉవ్వెత్తున ఉద్యమాలు వస్తున్నాయి మాల మహానాడు తరపున. మొన్ననే హైదరాబాద్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది, అది చాలా సక్సెస్ అయింది. తదుపరి గుంటూరులో కూడా నల్లపాడు వద్ద ఒక సభని ఆంధ్రప్రదేశ్లో కూడా మాలలో నిర్వహించబోతున్నారు, మాలల మహాగర్జన పేరుతో. దానికి అందరూ కూడా 20 రోజుల నుంచి శ్రమించి అందరినీ కూడా మోటివేట్ చేస్తూ వెహికల్స్ విషయం అయితేనేమి ఏదైతేనేమి చాలా మంది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాల యువత కానీ మాల పెద్దలు కానీ అందరూ కూడా వారి వారి గ్రామాల్లో వెహికల్స్ ఏర్పాటు చేసుకుని రవాణా సదుపాయం సొంత ఖర్చులతో చాలా మంది రావటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణతో వెళ్ళి అక్కడ సభని విజయవంతం చేయాలని మరి అన్నగారు చెప్పినట్టుగా ఆ రూట్ మ్యాప్ ని ఫాలో అవ్వాలని అందరికీ తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్యమాలకి పెట్టిన పేరు. ఎందుకంటే ఎప్పుడు చాలా సోదర భావంతో చిన్నగా ఉద్యమాలు చేసుకునే వాళ్ళం. కానీ ఫస్ట్ టైం మందకృష్ణ మాదిగా మాలలో మీరెవరు బయటకు రాలేరు, మీరెవరు ఉద్యమాలు చేయలేరు, మీ తరం కాదు కదా, మీ బాబు తరం కాదు, మీ తాతలు పుట్టినా కూడా ఏమి చేయలేరని చెప్పడం ఒక విధంగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడమే. కాబట్టి మాలలు చాలా ఉద్రేకంతో చాలా ఇదిగా చాలా ఇంట్రెస్ట్ గా ఈ సభకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరినీ పేరు పేరున అందరినీ కోరుకుంటూ చాలా జాగ్రత్తగా రావాలని అందరినీ కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగే మాలల మహాగర్జనకు వేలాదిగా మాలలు తరలివచ్చి మన సత్తా చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మాలల యొక్క జన సమూహాన్ని ప్రభుత్వాలకు మరియు పార్టీలకు చూపించకపోతే మాలల చరిత్ర హీనాతిహీనంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనూ మరియు దేశంలో కూడా మాలలు మరియు మాల ఉపకులాలపై టార్గెట్ పెట్టున్నారు. దానికి ఉదాహరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. ఈ తీర్పులో ఎక్కడా కూడా 341 ఆర్టికల్ కానీ పార్లమెంట్ సంధించకుండా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని మేము జన సమూహం నుంచి ఆందోళన చేస్తున్నాం. మరియు న్యాయస్థానం పరంగా కూడా మేము వేరే తీర్పు తేవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. తీర్పు మారే వరకు కూడా మా పోరాటం సాగుతూనే ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఈ తీర్పును అనుసరించి ఏ ప్రభుత్వమైనా కానీ ఈ తీర్పును అనుసరించి వర్గీకరణ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం
వారికి మరొకసారి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించడానికే రేపు మాలల మహాగర్జనలో మాలలు ఒక్కసారి గర్జించబోతున్నారు. ఈ సమూహానికి అడ్డు చెప్పలేరనే విధంగా రేపు అక్కడికి మాలలందరూ తరలి రావాలి. అందరికీ కూడా అన్ని పార్టీలకు మరియు ప్రభుత్వాలకు కూడా బుద్ధి వచ్చేలాగా అక్కడికి యునైటెడ్గా అందరు రావాలని కోరుతున్నాం. దీనికి ఏ పార్టీ మద్దతు లేదు. అన్ని పార్టీలు కూడా మాకు సమానమే. అవసరం వస్తే అన్ని పార్టీలు మాకు శత్రువులే, అవసరం ఉంటే అన్ని పార్టీలు కూడా మిత్రులే. కాబట్టి ఏ పార్టీకి మాకు ఈ ఉద్యమానికి సంబంధం లేదు. ఏ పార్టీనైనా వర్గీకరణ జోలికి వస్తే మేము ఖండిస్తామని మాత్రం హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై పీవీరావు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. అయితే రేపు గుంటూరులో జరుగుతున్నటువంటి హలో మాలా చలో గుంటూరు అనేటువంటి కార్యక్రమానికి లక్షలాదిగా నేల ఈనిందా అనే విధంగా తరలి వస్తున్నటువంటి మరి మాల అనుబంధ కులాలు, మా ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేటువంటి మహాసభ మహాగర్జన ఇది. మా హక్కుల రక్షణ కోసం పరుగులు తీస్తున్నటువంటి ఉద్యమం ఇది. ఇందాక మా అశోక్ గారు చెప్పినట్లు రాజకీయాలకు అతీతమైనటువంటి ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రమేయం లేకుండా మాల హక్కులు, మాల అనుబంధ కులాల యొక్క జన సమీకరణ, జన ఘోష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలిసే విధంగా జరుగుతున్నటువంటి మహాసభ ఇది, మహాగర్జన ఇది. మరి రాష్ట్రం అంతా తిరిగితే వేలాదిగా లక్షలాదిగా వచ్చేటువంటి రేపు హైదరాబాద్ సభను తలదన్నే విధంగా వస్తున్నటువంటి మహాగర్జన ఇది. మరి దీనికి రూట్ మ్యాప్ కూడా మేము కోనసీమ జిల్లా వరకు ఒక రూట్ మ్యాప్ని మేము చేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్లో ప్రధానంగా ఐపోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అయినవెల్లి, అల్లవరం, మామిడి కుదురు, రాజోలు, సకినేటిపల్లి, మలికిపురం ఈ మండలాలు ప్రధానంగా ఐపోలవరం నుంచి కోనసీమ నుంచి వెళ్ళి మండలాలు తీసుకున్నట్లయితే వై జంక్షను, రాజోలు నుంచి బంటుమెల్లి నుంచి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ రూట్ మ్యాప్లో వెళ్తారు. అంటే అన్ని ఒక చోట నుంచి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ రూట్లో ఉండేటువంటి టోల్ గేట్ల దగ్గర కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. కనుక మీరు జెండాలు అయ్యి కట్టుకుని వెళ్ళి మరి శాంతియుతంగా మన పోరాటం అంబేద్కర్ వాదులు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలకి గౌరవిస్తూ నడిచేటువంటి మహోన్నత ఉద్యమం ఇది. మరి ఆ విధంగా మాల అనుబంధ కులాల వాళ్ళు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. మరి కొత్తపేట, ఆత్రేయపురం, మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, కే గంగవరం ఈ మండలాలన్నీ కూడా రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు ఆ విధంగా వాళ్ళు వెళ్తారు. ఇక మొత్తం దగ్గరగా ఉన్నటువంటి పీగన్నవరం కూడా ఆ రూట్లో వాళ్ళు ప్రయాణం చేస్తారు. మిగిలినటువంటి రాష్ట్రానికి గుంటూరుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బస్సుల మీద వేలాదిగా వస్తున్నారు, లక్షలాదిగా వస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఏమైనా వెహికల్ దొరకకపోతే కనీసం బళ్ళ మీద బళ్ళు పెట్టుకుని రావడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఒక బండికి పెట్రోల్ కొట్టించుకోవడం, ఇద్దరు ఎక్కి వచ్చేసే పరిస్థితుల్లో అవసరమైతే కొన్ని చోట్ల నడిచైనా సరే ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ అధిగమిస్తూ కాలినడకను కూడా బయలుదేరుతున్నటువంటి మాల అనుబంధ కులాల కార్యకర్తలు మరి వేలాదిగా తరుగుతున్నటువంటి పరిస్థితి. మరి మేము శాంతియుతంగా మేము బయలుదేరేటప్పుడు కూడా ఎటువంటి ఇది లేకుండా శాంతియుతంగా వెళ్ళి ప్రయాణంలో కూడా ఎటువంటి కష్టాలు పడకుండా మరి ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి చాలా ఉవ్వెత్తున ఉద్యమాలు వస్తున్నాయి. మాల మహానాడు తరపున మొన్ననే హైదరాబాద్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. తదుపరి గుంటూరులో కూడా నల్లపాడు వద్ద ఒక సభని ఆంధ్రప్రదేశ్లో కూడా మాలలు నిర్వహించబోతున్నారు, మాలల మహాగర్జన పేరుతో. దానికి అందరూ కూడా 20 రోజుల నుంచి శ్రమించి అందరినీ కూడా మోటివేట్ చేస్తూ వెహికల్స్ విషయం అయితేనేమి ఏదైతేనేమి చాలామంది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాల యువత కానీ మాల పెద్దలు కానీ అందరూ కూడా వారి వారి గ్రామాల్లో వెహికల్స్ ఏర్పాటు చేసుకుని రవాణా సదుపాయం సొంత ఖర్చులతో చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణతో వెళ్ళి అక్కడ సభని విజయవంతం చేయాలని మరి అన్నగారు చెప్పినట్టుగా ఆ రూట్ మ్యాప్ని ఫాలో అవ్వాలని అందరికీ తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్యమాలకి పెట్టిన పేరు. ఎందుకంటే
ఎప్పుడు చాలా సోదర భావంతో చిన్నగా ఉద్యమాలు చేసుకునే వాళ్ళం. కానీ ఫస్ట్ టైం మందకృష్ణ మాదిగా మాలలు మీరెవరు బయటకు రాలేరు, మీరెవరు ఉద్యమాలు చేయలేరు, మీ తరం కాదు కదా, మీ బాబు తరం కాదు, మీ తాతలు పుట్టినప్పుడు ఏమి చేయలేరని చెప్పడం ఒక విధంగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడమే. కాబట్టి మాలలు చాలా ఉద్రేకంతో చాలా ఇదిగా చాలా ఇంట్రెస్ట్ గా ఈ సభకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరినీ పేరున అందరినీ కోరుకుంటూ చాలా జాగ్రత్తగా రావాలని అందరినీ కోరుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్.